హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఆదివారం ఆహా! తమ్ముళ్ళు ఆగండి, ఆగండి. రోజు తినే టిఫినే ఏం తింటారండి? ఈరోజు నేను చేసే టమాటో రైస్ మీరు కూడా ఎంతో ఈజీగా ఇంట్లోనే మీ చేతులతో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక పావు కేజీ టమాటాలను తీసుకొని నీట్‌గా కడిగేసి పక్కన పెట్టేసుకోండి తమ్ముళ్ళు. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా, కొంచెం కరివేపాకు, పచ్చిమిరపకాయ చీలికలు అవన్నీ నీట్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే మర్చిపోకండి పచ్చిమిరపకాయలు కట్ చేశాక ముక్కులు, మూతులు అట్లాంటివి రుద్దేసుకోకండి. కారం అయిపోతది. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు తీసుకోండి. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మీ టేస్ట్‌కి సరిపడా సాల్ట్, మీరు ఎట్లాగో స్పైస్ తింటారు కాబట్టి కారం దంచి కొట్టుకోండి. నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న పీసెస్ టమాటోస్ కట్ చేసుకోండి. ఏడ దొరికినవమ్మా నువ్వు? నువ్వు చేసినంత చిన్నగా మేము ఎట్లా కట్ చేసామక్క? ఈ తమ్ముళ్ళ బాధ నువ్వైనా అర్థం చేసుకోవద్దా అని అనుకోవచ్చు. కానీ మీకు ఎలా వస్తే అలా కట్ చేసుకోండి. ఇబ్బంది ఏముంది తమ్ముళ్ళు? స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 3 చెంచాల నూనె వేసుకోండి. నూనె మంచిగా కాగినండి. అలా అని పెద్ద మంట పెట్టకండి, చిన్న మంట పెట్టుకొని నీట్‌గా చేసుకోండి వంట. ఆ తర్వాత జీలకర్ర, ఆవాలు పక్కన పెట్టుకున్నాం కదా! అవి వేసేసేయండి నూనెలో. అవి కొంచెం చిట్టలు పట్టలాడుతుంటాయి. మీద పడకుండా కొంచెం దూరంగా ఉండండి. ఏమవుతుంది అని చెప్పి మూత పెట్టారనుకోండి మూతి కాలుతుంది. తర్వాత పచ్చిమిర్చి చీలికలు వేసుకోండి. అవి కూడా కొంచెం చిటపటలాడతాయి. అందుకనే జాగ్రత్త తమ్ముళ్ళు. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకోండి. అవి కూడా మీలాగానే తొందర ఎక్కువ. అందుకనే చిటచిటా అంటాయి. అల్లం వెల్లుల్లికి మీకన్నా ఎక్కువ కోపం. అది కూడా ఇంకా చిటచిటా అని అంటది. మెల్లిగా నెమ్మదిగా కలుపుకోండి. ఆ తర్వాత చిటికెడంతా పసుపు వేసేయండి. చిటికెడ అని చెప్పేసి మా అక్క చెంచేస్తుందని అనుకోకండి. నేను వేసింది చిటికెడే, కానీ మీకు అలా అనిపించింది అంతే. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటో ముక్కలను కూడా అందులో వేసుకొని మంచిగా గోలిచ్చేసేయండి. బాగా గోలించేసిన టమాటాలో జరకంత కారం వేసుకోరి. జరకంత అని చెప్పి 2 చెంచాల కుమ్మరిస్తున్నవేంది అమ్మ అని అనుకోకండి. మీ బావ కూడా కొంచెం స్పైసీ తింటారు తమ్ముళ్ళు. ఆ తర్వాత మీ అవునే అక్క, కారం సంగతి ఏందో కానీ ఉప్పేందే గంతగానం వేసావు, బావకు బీపీ వచ్చేదేంటి అని అనుకుంటున్నారా? అలా ఏం లేదు. అంతా బాగా వేసుకొని బాగా కలిపేసుకోండి. ఇప్పుడు పక్కన పెట్టుకున్న అన్నాన్ని కూడా ఈ టమాటో మిశ్రమంలోకి వేసేసుకొని మంచిగా కలియబెట్టేసుకోండి. ఎట్లా అంటే అక్కడ ఉన్న టమాటో పేస్ట్ మొత్తం అన్నానికి మంచిగా పట్టేలాగా కలిపేసుకోండి. దానికి బట్టి మంచి టేస్ట్ వస్తుంది తమ్ముళ్ళు. ఎప్పుడన్నా అన్నం ముద్ద ముద్ద వండుకోకండి. జర పుల్లలు పుల్లలు వండుకున్నారంటే మంచిగా పర్ఫెక్ట్గా టమాటో రైస్కి సెట్ అయిపోతుంది. లేదా పెంటపాలు చేసుకోకండి. ఇంత కష్టపడి చేసుకొని మీ దోస్తుగాళ్ళకి కూడా కొంచెం టేస్ట్ చూపిస్తారు కదా, అందుకనే జర ఆత్రం పడకుండా నీట్గా కలుపుకున్నారనుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా మంచిగా పుల్లలు పుల్లలుగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి ఎత్తేసుకోండి. అదేంది ఎత్తేసుకోమని చెప్పేసి మా అక్కకి ఇప్పుడు మూత పెడుతుందని అనుకుంటున్నారా? ఆ క్లిప్పింగ్ జర లేట్ అయింది తమ్ముడు, ఏమనుకోకండి. ఇది మీకోసమే కదా, మీరు ఈజీగా నేర్చేసుకుంటారనే కదా నా బాధ అంతా. ఏంటో ఈ బ్యాచిలర్ తమ్ముళ్ళు ఎన్నరు పెళ్ళిళ్ళు చేసుకుంటారో, ఈ బ్యాచిలర్ వంటలు ఎప్పుడు తప్పుతాయో వాళ్ళకి. అయ్యో రామ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హలో తమ్ముళ్ళు, అక్క ఇంతగానం మీకు హెల్ప్ చేసింది కదా, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేయండి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి తమ్ముళ్ళు. చూసారా, వేడి వేడి టమాటో రైస్, ఆహా.